హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిరీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఎస్ అండి, ఫైనలీ రీచ్ అయిపోయాము ఇండియాకి. వన్ డే అవుతుంది. కొంచెం బిజీ అండి, వ్లాగ్ చేయలేకపోయాను. జెట్ లాగ్, ఇక్కడ టైమింగ్ సెట్ అవడము, అన్నీ చూసుకోవడము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి రెంటర్స్ ఇల్లు ఖాళీ చేశారు. ఇంత పెయింట్ వర్క్ నడుస్తుంది. ఎలా ఉందంటే అలా ఉంది, అన్నీ నేనే చేసుకోవాలి. విష్ణు రాలేదు కాబట్టి, మై హస్బెండ్. అండ్ యా, కెనడా ఎయిర్పోర్ట్లో వచ్చిన తర్వాత ఒక 2 hours టైం ఉంది బ్యాగేజ్ అంతా ఇచ్చేసాక. సో 2 hours మా వారితో స్పెండ్ చేశాను. తర్వాత 13 hours అబుదాబి రీచ్ అయిపోయాము. ఎవ్రీ టైమ్ దుబాయ్ టు హైదరాబాద్ ఆర్ లండన్ టు హైదరాబాద్ వచ్చాను. అబుదాబి ఇప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైము. నాకు ఫ్లైట్లో నైట్ వ్యూ చాలా బాగా నచ్చింది. అది నేను మీకోసం కవర్ చేశాను వీడియోలో, చూడండి. అండ్ మీతో నేను కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంటాను వైల్ వాచింగ్ దాట్. చాలా టైర్డ్ అయిపోయాను. 13 hours తర్వాత నాకు ఇంకా బాగా టైర్డ్గా అనిపించింది. బట్ ఆ వ్యూ చూసుకుంటూ కొంచెం రిలాక్స్ అయ్యాను. మనకి మార్నింగ్ టైం అవుతుంది కదా, ఆ టైంలో నిద్ర రాలేదు. గూగుల్ మ్యాప్లో లైట్స్ అన్నీ ఎలా కనిపిస్తాయి, అలా స్క్రీన్ మీద కనపడ్డట్టు కనబడింది నాకు వ్యూ అంతా. మైండ్లో చాలా రన్ అయ్యాయి. అసలు నేను ఇండియా ఎందుకు వచ్చాను 8 monthsలో అంటే, ఆ రీజన్స్ చాలా ఉన్నాయి, నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడికి వచ్చాక కూడా అందరూ చాలా షాక్ అయ్యారనమాట. ఇప్పుడే రానున్నారు కదా, ఎందుకు వచ్చారు, అప్పుడే ఎందుకు వచ్చేసారు, ఇలా చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. పర్సనల్ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కదండి. సో మెనీ కన్స్ట్రెయింట్స్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్స్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్, పిల్లల స్టడీస్ అన్నీ దృష్టిలో పెట్టుకొని రావాల్సి వచ్చింది. ఓకే, మూవ్ అని అవ్వాలి కదా, అదే బాధపడుకుంటూ కూర్చోలేము. అందరికీ అన్నీ అనుకున్నట్టు జరగవు కదా, సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. బట్ నేనైతే ఏదైనా మంచి జరుగుతుంది అని చెప్పి విష్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి అడ్మిషన్స్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అవన్నీ చూసుకోవాలి. సో నేను యాక్చువల్లీ April 17 ఆ టైంకి వద్దాం అనుకున్నాను. బట్ ఉగాది ఉంది కదా, నాకు మా అమ్మ చేసి ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం అన్నమాట. సో కొంచెం ముందే మా ఆయనతో టికెట్ బుక్ చేయించుకొని వచ్చేసాను, ఎలాగో రావాలి కదా అని. అండ్ ఐఎమ్ గోయింగ్ టు సెలబ్రేట్ ఉగాది విత్ మై మామ్ అండ్ డాడ్ అండ్ మై బ్రదర్, మా అత్త, అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాను. డెఫినెట్గా విష్ణుని మిస్ అవుతాను, బట్ తప్పదు. ఇక్కడికి వచ్చాకైతే ఎండలు మండిపోతున్నాయండి. ఎక్స్ట్రీమ్ హీట్ ఉంది అసలు. బాబా, చాలా ఎండలు ఉన్నాయండి. అంటే ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ ఎండలు ఉన్నాయి మనం అనుకుంటాం కదా, అలానే అనుకుంటున్నారు. అప్పుడే మాకు అపార్ట్మెంట్లో ట్యాంకర్స్ కూడా వస్తున్నాయి, వాటర్ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ ఇంకా ఎలా మూవ్ అవ్వాలి ఏంటి అన్నీ చూసుకోవాలి. పెయింటింగ్స్ అంతా అయిపోయాక ఇల్లంతా సర్దుకోవాలి. మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఓల్డ్ అయిపోతున్నారు కదా, వాళ్ళు కూడా ఎక్కువ చేయలేరు. మా అమ్మకి ఈ మధ్య కొంచెం కాఫ్ అది వస్తుంది కాబట్టి తనని మా కింద పోర్షన్లోనే మా మేనత్త ఉంటారు. సో అక్కడే ఉంచి నేనే పైకి వెళ్ళి వర్క్ చేసుకుంటున్నాను. ఫైనల్గా రీచ్ అయిపోయాను. మా బ్రదర్ అండ్ ఫాదర్ వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఇంటికి వచ్చాక అందరితో హ్యాపీగా టైం స్పెండ్ చేశాను. మా అన్నయ్య వాళ్ళ బాబు కూడా నా కోసం వెయిట్ చేస్తున్నాడు, అత్త అత్త అనుకుంటూ. సో క్యూట్. నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఇల్లు పెయింటింగ్ వర్క్ అయిపోయిన తర్వాత మీకు హోమ్ టూర్ చేస్తాను, చూపిస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.